I will stay here next 24 hours without food. This is the biggest challenge for me. నేను ఈ ప్లేస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:14 అయితే అయింది. సో ఇప్పటి నుంచి అయితే మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ మన ఛాలెంజ్ని కంప్లీట్ చేద్దాం. క్యాంపింగ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ని అయితే చూద్దాం. అక్కడ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేసేద్దాం వెంటనే. మళ్ళీ మధ్యాహ్నం కూడా చాలా ఎండగా ఉంటుంది, సో చాలా వేడిగా ఉంటుంది అనేసి ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద ఇది వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కింద వేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 2:30 అయింది టైము. సో బయట అయితే చాలా చాలా ఎండగా ఉంది అండ్ చాలా ఉక్కబోస్తుంది. అండ్ ఇక్కడ ఉండేదానా చాలా చెమట పోస్తుంది లోపల. తాగనీకి వాటర్ కూడా లేవు ఇక్కడ. ఇక్కడ నేనున్న ప్లేస్లో 2 డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాటర్ లేదు అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏ ఫెసిలిటీ కూడా లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 3:30, 36 సెంటిగ్రేడ్స్ ఉష్ణోగ్రత ఏదైతే ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఏప్రిల్ మే పోతే ఇంకా ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో అర్థం కాదు. కరెక్ట్గా 1.5 మంత్ బ్యాక్ నేను ఇక్కడికే వచ్చి ఇక్కడనే ఒక వీడియో తీశాను. అప్పుడు గడ్డి బాగా గ్రీనరీగా ఉండేది, ఇక్కడంతా గ్రీనరీగా మంచిగా గ్రీన్గా ఉండేది ఇక్కడంతా. ఇప్పుడు మొత్తం కాల్ చేశారనమాట, మొత్తం కాల్ చేశారు. గడ్డి అయితే ఏమీ లేదు. ఒక పిక్ పెడతాను చూడండి, అప్పటికి ఇప్పటికి తేడా చూడండి, మీకు అర్థం. యాక్చువల్లీ నేను ఇక్కడ వాటర్ లేవు అని అనుకున్నా, కానీ ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. కానీ ఇక్కడ ట్యాబ్లో అయితే వాటర్ అయితే ఉన్నాయి. ఇదంతా ట్యాంకర్ ఉంది పైన. నేను ఇంకా వాటర్ లేవు అనుకున్నా. ఇక్కడ ఈ మాత్రం నీళ్ళు ఉంటే సరిపోతుంది మనకి. నేను ఇక్కడ పవర్ కూడా లేదనుకున్నా, కానీ ఇక్కడ పవర్ కూడా ఉంది. చూపిస్తాను చూడండి. అదిగో ఇక్కడ బల్బ్ ఉంది కదా, బల్బ్ కనిపిస్తుంది. సో ఇక్కడైతే కరెంట్ ఉంది అండ్ వాటర్ కూడా ఉన్నాయి. కానీ కరెంట్ ఉంది కానీ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కానీ ఏ ఫెసిలిటీ కూడా లేదు. సో ఛార్జింగ్ అనేది మనం చూసి బాగా వాడుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ తీసాను అని మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్నటువంటి ఒక లింక్ క్లిక్ చేయండి. ఒక వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో నాకు తెలిసి ఒక 3rd, 4th వీడియో ఉంటుంది. ఐ క్లైంబ్డ్ 2000 feet ఫర్ కాఫీ అండ్ సన్ రైజ్ అనే ఒక వీడియో ఉంటుంది నా వీడియోస్లో. ఆ వీడియోని చూడండి. వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ చాలా హిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ షియర్ చాలా హిల్స్ ఉన్నాయి అండ్ ఐఎమ్ గెటింగ్ బోర్. Hey! Anybody there? Are you fine? కానీ ఇనిషియల్ ప్లానింగ్ వచ్చేసి ఈ టెంపుల్ వెనకాల వేద్దాము హంట్, కొంచెం వ్యూ పాయింట్ అండ్ చల్లగా బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాను. వచ్చేటప్పుడే ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ టెంపుల్ వెనకాల వేసుకోవడానికి ప్లేస్ అంత కంఫర్ట్గా లేదు, నాకు అంత కంఫర్ట్గా లేదు. సో అక్కడి నుంచి ప్లేస్ని ఇక్కడికి మార్చాను అనమాట. సో ఇప్పుడైతే ఈ ప్లేస్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను, అన్నిటిని ఇక్కడ పెడతాను. సో ఇక్కడైతే చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చూడడానికి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు మొత్తం అడవి అంతా కాలిపోతుంది, అక్కడ కాల్ చేస్తున్నారు. అండ్ మన టెంట్ అయితే చూడండి ఇలా ఇక్కడ ఉంది. ఎంట్రీ వచ్చేసి అది. సో ఇలా అయితే నేను చేసుకున్నాను అనమాట. గాలికి బాగా షేక్ అవుతుంది. యాక్చువల్గా ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఈ మేక్ దింపాలి యాక్చువల్గా. సో అప్పుడు ఈ టెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పక్కకు కదలకుండా. ఏంటంటే కింద అన్ని స్టోన్స్ ఉన్నాయి. కింద అన్ని స్టోన్స్ ఉండడం వల్ల, ఇది కూడా స్టోన్ చూడండి, కింద అన్ని స్టోన్స్ ఉండడం వల్ల అది దిగట్లేదు. ఇక్కడ మొత్తానికైతే మంట అయితే వెలిగించేసాను. కట్టెలు అవన్నీ తెచ్చి మంట వెలుగుతుంది. సో మార్నింగ్ వరకు ఇది వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను మన టెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇంకొకటి అటు సైడ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను.
టైం 8:30 అయింది ఆల్మోస్ట్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ నౌ. కొంచెం ఆకలేస్తున్నట్టుంది. మార్నింగ్ 11 నుంచి ఏం తినలేదు అసలు. మార్నింగ్ తినిందే కేవలం వాటర్ మాత్రమే తాగుతున్నా. బయట గాలి చాలా చల్లగా వస్తుంది, అందుకని నేనైతే లోపలే ఉన్నాను. చూడండి ఇక్కడ ఎలా ఉందో నాకు. అండ్ దిస్ ఈస్ పైన విండ్ రానీకి అదైతే ఉంది. నా దగ్గర ఉన్న ఒకే ఒక పవర్ బ్యాంక్ ఇది కేవలం 10,000 వోల్ట్స్ అనుకుంటా. ఎస్, ఇది ఒకటే ఉంది, 10,000ది. ఐఫోన్కి 1.5 టైం అయితే వస్తుంది. ఈ టెంట్ లేచిపోయేలాగా ఉంది ఎక్కువ గాలి. ఈ బ్యాగ్ తీసేసి నేను లేచిపోతే ఈ టెంట్ అలా గాలిలో లేచిపోతుంది. గాలిపటం లేచినట్టు లేస్తుంది పైకి. కరెక్ట్ 2:30 అయింది. సో లాస్ట్ 1 అవర్ నుంచి నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా, నిద్ర రావట్లేదు. అటు ఇటు దొరుకుతూనే ఉన్నా, కానీ నిద్ర రావట్లేదు ఎందుకో కానీ. అండ్ చలి కూడా లోపల ఉన్నా కాబట్టి అంత చలి ఏం పెట్టట్లేదు. బయట అయితే చలి మాత్రం ఓ రేంజ్లో ఉన్నట్టుంది. హై గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ అ న్యూ డే. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:20 ఎర్లీ మార్నింగ్. ఈ టెంట్ అయితే నన్ను బాగా ప్రొటెక్ట్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే చల్లగా గాలి తగులుతుంది బయట, అండ్ మంచు కూడా కురుస్తున్నట్టుంది. ఇదంతా చల్లగా అయిపోయింది లోపల. సో బయట ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. చూడు, అంత ముప్పుగానే ఉంది. ఇంకా నిన్న మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తీసుకుందానా కొంచెం అన్ఈజీగా ఉంది. 5 అవర్స్ ఉంటే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ పట్టుకుంటే చల్లగా ఉంది, ఇదంతా క్లాత్ అంతా చల్లగా అయిపోయింది. అమేజింగ్ వ్యూ, వావ్. సిక్స్ దాటిన టైము, 6:09 అయింది. వీ విల్ వెయిట్ ఫర్ సన్ రైజ్. సో ఈ లైట్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా యూస్ అవుతుంది. సో ఇప్పుడైతే ఛార్జింగ్ ఎక్కుతుందా లేదో చూద్దాం మనం. ఇప్పుడు ఫోన్ చూద్దాం ఎక్కుతుందా లేదా ఛార్జింగ్. ఎస్, ఎక్కుతుంది ఛార్జింగ్. 88కి ఛార్జింగ్ వచ్చింది ఇప్పుడు. 88. And I'm getting boring. Oh my goodness! That's huge! Lofted shot. Oh, what a catch! Yeah! టైం అయితే 8:30 అయింది. ఇంకో 2.5 అవర్స్ ఉంటే మన డే ఛాలెంజ్ 24 అవర్స్ అయితే అయిపోతుంది. అండ్ ఐఎమ్ గెటింగ్ సో మచ్ హంగ్రీ. చాలా ఆకలి వేస్తుంది నాకు. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 9:30 అయింది. సో ఇప్పటి వరకు ఇంకా బ్రష్ చేయలేదు. ఇన్ కేస్ బ్రష్ చేసినానంటే, కొంతమంది ఏంటంటే బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ చేసేయాలి, లేదంటే యుద్ధాలు జరిగిపోతాయి కడుపులో. అలాంటి కేటగిరీలో ఉండే వాళ్ళల్లో నేను కూడా ఒకటి. హే గైస్, ఇప్పుడు టైం అయితే 11 అయిపోయింది. ఎస్, 11 o'clock కనిపిస్తుందా లేదా? 11 అయితే కరెక్ట్గా 11 అయింది. సో మనం ఇప్పటికి వచ్చి 24 అవర్స్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాం. 24 అవర్స్ కంప్లీట్ చేసాం వితౌట్ ఫుడ్. సో ఏమీ తినకుండా 24 అవర్స్ అయితే మనం ఇక్కడ సర్వైవ్ అయ్యాం. అండ్ ఐ హోప్ యూ గాయ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా. సో నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డే 2లో ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో నిన్నటి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఛాలెంజ్ ఇప్పటితో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంటికి అయితే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.